श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः. భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం 38, 39 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ జ్ఞానమనే అగ్ని సమస్త కర్మల ఫలితాలను భస్మం చేస్తుంది అని బోధించాడు. మరి ఆ జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది అంటే ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఈ లోకంలో జ్ఞానముతో సదృశం అంటే సమానంగా పవిత్రమైనది నిస్సందేహంగా ఇంకొకటి లేనే లేదు. తత్స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. చాలా కాలము కర్మయోగము ఆచరించిన వాని ఆత్మయందు ఆ జ్ఞానము తనంతట తానే పొందగలడు. ఈ జ్ఞానము చాలా పవిత్రమైనది. జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది ఈ లోకంలో ఇంకొకటి లేదు. జ్ఞానం పొందే వరకు కూడా సాధకుడు అపవిత్రుడే. ఆ జ్ఞానం క్రమంగా తనంతట తానుగా కర్తృత్వరహితంగా కర్మలను చాలా కాలం వరకు ఆచరించినప్పుడు సిద్ధిస్తుంది అంటున్నారు పరమాత్మ. జ్ఞానం పొందడానికి పరమాత్మ చెప్పిన సమతాభావన పూర్వకమైన సత్కర్మ ఆచరణ చేయాలి. ఆ కర్మాచరణ స్థిరమైన తర్వాత జ్ఞానం దానంతట అదే కలుగుతుంది. మనస్సు బుద్ధి శుద్ధి అయితేనే జ్ఞానం సిద్ధిస్తుంది. మనస్సు శుద్ధి పొందడానికి సమతాభావన పూర్వకమైన సత్కర్మ ఆచరణ చేయాలి. చాలా కాలం ఈ సత్కర్మాచరణ చేసిన తర్వాత మనస్సు బుద్ధి శుద్ధి పొందిన తర్వాత జ్ఞానం దానంతట అదే సిద్ధిస్తుంది. సత్కర్మ ఆచరణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు వస్తుంది అని ఒక నిర్దిష్ట కాలము చెప్పలేము. ఎందుకంటే అది సాధకుడి సమతాభావన పూర్వకమైన సత్కర్మ ఆచరణ బట్టి, అతని పూర్వజన్మల కర్మల ఫలితాల బట్టి, ఆ పూర్వజన్మల కర్మల ఫలితాలు అన్నీ నశించిన తర్వాత మనస్సు శుద్ధపడి జ్ఞానం తనంతట తానే సిద్ధిస్తుంది. జ్ఞానం సిద్ధించటం ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం పడుతుంది. నిర్దిష్ట కాలంగా మనం చెప్పలేము. యోగ సంసిద్ధ అంటే కర్మయోగము ద్వారా శుద్ధ అంతఃకరణం కలవాడు అని అర్థం. ఈ దివ్యమైన జ్ఞానం వెంటనే లభించదు. ఇది యోగం అంటే కర్మ, భక్తి లేదా ధ్యాన యోగాలలో పరిపూర్ణత సాధించడం ద్వారా నిరంతర సాధనతో మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ సాధించిన తర్వాత కాలక్రమేణా సాధకుని హృదయంలో స్వయంగా ఆవిర్భవిస్తుంది. కేవలం వేదశాస్త్రాలను చదవడం, ఉపన్యాసాలు వినడం ద్వారా లభించే సైద్ధాంతిక జ్ఞానం కాకుండా సాధన ద్వారా ఆత్మ పరమాత్మల సంబంధాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. చిత్తశుద్ధిని పొందిన తర్వాత ఆ శుద్ధమైన మనసులో ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. ఆ పవిత్రమైన జ్ఞానం లభించినప్పుడు సాధకుడు శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది ఇంకొకటి లేదు.
శుద్ధ అంతఃకరణము కల సాధకుడు చాలా కాలం వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు ఆ జ్ఞానమును తనంతట తానే పొందగలడు అంటున్నారు పరమాత్మ. 39వ శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానం పొందడానికి అవసరమైన 3 లక్షణాలను చెబుతున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జ్ఞానం పొందాలి అంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కేవలం శ్రద్ధ మాత్రమే చాలదు. తత్పరః సాధనా పరాయణుడు అంటే కేవలం జ్ఞానం కోసమే సాధన చేసేవాడు. ఇంతేకాకుండా సంయతేంద్రియః ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు. శ్రద్ధతో తత్పరతతో ఇంద్రియాలను జయించినట్లయితే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం పరమశాంతిని అచిరేణ అధిగచ్చతి క్షణకాలంలో పొందుతాడు. జ్ఞానం కలగడానికి చాలా కాలం పట్టవచ్చు, కానీ జ్ఞానం కలిగిన తర్వాత వెంటనే పరమశాంతిని పొందుతాడు. శ్రద్ధ కలిగిన వాడు, జ్ఞానం పొందటం మీదనే మనస్సు లగ్నమై ఉన్నవాడు, తత్పరః ఇంద్రియాలను జయించినవాడు దివ్యమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత అతడు తక్షణమే పరమశాంతిని పొందుతాడు. శ్రద్ధ అంటే విశ్వాసం. భగవంతుని యందు, ఆయన ఉపదేశాల యందు సంపూర్ణ విశ్వాసం కలిగినవాడు, శ్రద్ధ కలవాడు. శ్రద్ధావాన్ జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో పూర్తిగా అంకిత భావం కలిగి ఉండడం. సాధన మార్గంలో ఉన్న కష్టాలకు బెదరకుండా ఎప్పుడు ఆ లక్ష్యం వైపే మనస్సును లగ్నం చేసి దానికి సంబంధించిన ప్రయత్నాలను కొనసాగించడం. తత్పరః మనస్సు మరియు ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకున్నవాడు. సంయతేంద్రియః ఈ జ్ఞానాన్ని పొందిన వెంటనే అచిరేణ అతడు పరమశాంతిని, నిత్యమైన మోక్షాన్ని పొందుతాడు. ఈ శాంతి తాత్కాలికమైన లౌకిక సుఖం కాదు, బంధాల నుండి విముక్తి పొందిన శాశ్వతమైన ఆనందం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగినవాడు, జ్ఞానం పొందటం మీదనే మనస్సు లగ్నమై ఉన్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు దివ్యమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత అతడు తక్షణమే పరమశాంతిని కూడా పొందుతాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.